వస్తున్నా పక్క పాపిటెత్తుకుంటేనా ఓ రాబయ్య ఉన్నాయనా ఇంకా ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్ట. హాయ్ అండి, హలో, నమస్తే. మన అందరు స్టార్, గొప్ప స్టార్ మన శ్రీరెడ్డి గారు మాట్లాడతారంట. వినే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా నమస్కారం ప్రజలారా. ప్రతి ఒక్కరి ఆలోచనలు గొప్పగా ఉంటాయి కనుక గొప్పగానే ఉండాలి. అందులో భాగంగా మీరు మంచి ఇల్లు నిర్మించుకుంటున్నట్లయితే మీ దృఢమైన ఇంటి కోసం పటిష్టమైన ఫర్నిచర్ తీసుకోవాలనే ఆలోచన కలిగి ఉంటే బీకేపీ హోమ్స్ను సంప్రదించండి. వారి నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. నమస్తే. మనం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి కొన్ని సంచలన బోధన చేసే ప్రయత్నం చేస్తుంది శ్రీరెడ్డి. ఒకసారి తన మాటలు విశ్లేషణ చేసే ప్రయత్నం చేసుకుందాం. ఏట్రా ఏంటో తెలుసా, బాటవాళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్ కొట్టానంటే మామూలుగా ఉండదు. ఎన్ని కొట్టేసినా కానీ తెగదంటారా బాబా. మరి కొట్టేద్దామా ఒకసారి. పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి, నీ రౌడీ ఇజానికి నా చెప్పులతో నమస్కారం. సో ఈ బొల్లిగాడు ఈ గాడు కలిసి ఈ సుల్గాడిని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు. ఇక్కడ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారేమో, ఏదైనా బొక్కలో వేసేసి అలా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు. ఎవరు? బొల్లి. ఏం చేస్తున్నాడు ఇక్కడ? సో ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నన్ను క్షమించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాసింది. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? వదిలిపెట్టేయమంటారా లేకపోతే వదిలిపెట్టకూడదు అంటారు? మనం చెప్పినా కూడా ఆయన మన చెప్పినా అలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అండి. కొంచెం అసలుకి వదలకూడదు. అంటే మన గురించి బ్యాడ్ గా అనేది కొంచెం కరెక్ట్ కాదు. కానీ సార్ వదిలేస్తారేమో అనిపిస్తుంది. కానీ శిక్ష పడాల్సిందే అండి కంపల్సరీగా తనకి, ఆమెకైతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అదే మీ పేరు? నా పేరు సూర్య అండి. శ్రీరెడ్డి తెలుసా మీకు? తెలుసండి. అదే ఆమె చూసారా రీసెంట్ గా ఆమె లెటర్ పోస్ట్ చేసింది ట్విట్టర్ లో. ఆమె కూడా భయపడిపోయి నన్ను ఏం చేయవద్దు అని చెప్పి క్షమాపణ కోరుతుంది. మీరేం చెప్తారు? ఆమెని వదిలిపెట్టాలా లేకపోతే వదిలిపెట్టకూడదా? ముందు శ్రీరెడ్డి అంటే ఆవిడ పేరు శ్రీరెడ్డి కన్నా బూతురెడ్డి అని తెలుసండి నాకు. మామూలుగా ఆవిడ ఏ రోజు కూడా ఒక మహిళలాగా ఏ రోజు మాట్లాడలేదు. ఒక బూతులే, నోరు పెడితే బూతులు. ఆవిడ మహిళని మీరు శ్రీరెడ్డి అంటున్నారు కానీ నేను మహిళ ఎప్పుడు శ్రీరెడ్డి గారు, మీ పేరెంట్స్ మీ భవిష్యత్తు బాగుండాలని ఒక సంప్రదాయమైన మంచి పేరుని ఎంచుకున్నారు. అది మీకు గిఫ్ట్గా ఇచ్చారు. శ్రీరెడ్డి అనే పేరు ఎంత సాంప్రదాయంగా అయితే ఉందో, మీరు బయటికి మాట్లాడే మీ మాటల కన్నా తూటాల్లో కూడా ఉపయోగకరమైన తూటాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ భవిష్యత్తుని మీరు మలుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మీ నడక. కానీ రిజల్ట్స్ కావాలిగా, ఫలితాలు కావాలిగా. మరి ఆ ప్రజలు ఆ ఫలితాన్ని త్వరలో మీకు అందజేస్తారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఏదో ఏమండి సారీ లోకేష్ గారు, బాబు గారు, ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు అంత అవసరమే ఉందండి మీకు? మొదట్లో డబ్బులు ఇచ్చారా, జనాలు చెప్తున్నారు డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చారని. అంతగా మీరు ఆ విధంగా మాట్లాడటం
ప్రజలు జీర్ణించుకునే ప్రయత్నం చేయలేదు. మీ భవిష్యత్తుకి ఏదైతే అవసరమో దాన్ని వదిలేసి మీరు వేరే వేలో ప్రయాణం చేశారు. దానికి ఫలితం మరి చూద్దాం ఏం జరుగుతుందో. ముందైతే మీ మాటలు ఎలా ఉన్నాయి, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, జనాలు ఏమనుకుంటున్నారు, మీ ఆలోచన, మీ నడవడి పట్ల జనాల ఆలోచన ఎలా ఉంది అనే విషయాల్ని మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. దీన్ని ఆలోచనగా చేసుకొని మూవ్ అవుతారు. అదేవిధంగా వాచ్ పబ్లిక్ రియాక్షన్ ఆన్ శ్రీరెడ్డి ఇష్యూ. ఒకసారి మనం పూర్తిగా పబ్లిక్ గురించి వాళ్ళ మాటలు ఏ రకంగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి, ఎలా చేయమని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, పెద్దలకు తెలియజేస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మగాడు కూడా మాట్లాడిన భాష ఆవిడ మాట్లాడింది, శ్రీరెడ్డి అనే ఆ బూతురెడ్డి. అలాంటి ఆవిడ్ని ఇప్పుడు ఈరోజు నేను చూసా లెటర్, మార్నింగ్ లెటర్ ఒకటి రాసింది, నన్ను క్షమించండి లోకేష్ గారు, నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే క్షమించండి భువనేశ్వర్ గారు, క్షమించండి ఎవరు ఆవిడ కాంగ్రెస్ జగన్ గారు చెల్లి షర్మిల గారు కూడా క్షమించండి అని రాసింది ఆవిడ. ఈరోజు మీరు తిట్టిన రోజులు, అధికారంలో ఉన్న రోజులు మదం ఎక్కి ఎన్ని తిట్టాలో అన్ని బూతులు తిట్టిందండి ఆవిడ. ఒక మహిళ మాట అసలు ఆ మహిళ, ఒక మగాడు కూడా తిట్టలేడు, ఆ బూతులు కూడా నేను వెళ్ళలేకపోయానండి. ఏ సంబంధం లేని చిరంజీవి గారు అమ్మగారిని కూడా ఎలా మాట్లాడిందండి ఆవిడ, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని. ఒకరోజు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపితే చిరంజీవి గారిని కూడా బూతులు తిట్టింది ఆవిడ. వేలు చూపి చిరంజీవి గారు అమ్మగారికి వేలు చూపించింది, చిరంజీవి గారిని అయితే బూతులు తిట్టింది. అలాంటి ఆవిడ ఈ రోజు వచ్చి క్షమించండి అంటే క్షమించి వచ్చేది. ఇప్పుడు నేను ఉన్నాను, అడ్డమైన బూతులను తిట్టేస్తాను, లేకపోతే కొట్టేది రోడ్డు మీద కొట్టేసి సారీ అండి అంటాను, క్షమించేస్తారా? ఈ రోజు అధికారం వాళ్ళకి లేదు కాబట్టి క్షమించడం అంటుంది. అది ఈ రోజు అధికారంలోకి వచ్చి ఉంటాయి ఆవిడ, మీరు ఎలక్షన్ ముందు ఒరే ఎలక్షన్ ఇవ్వండిరా, ఒక్కొక్కడికి ఉంటదరా నీకు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఉంటదరా అని చెప్పి మాట్లాడింది ఆవిడ. ఈ రోజు ఓడిపోయేటప్పటికి ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పి భయంతో ఆవిడ పెట్టింది తప్పితే ఆవిడ కావాలని అయితే ఆవిడకి ఏదో మనసు చంపుకున్నానో, నేను మారిపోయానో, ఇంకెప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పి లెటర్లో రాసింది. అదైతే కేవలం భయపడి ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పి భయపడి రాసింది తప్పితే ఆవిడకి ఎక్కడా కూడా ఆవిడలో నాకు ఎక్కడ వేరే ఏం కనిపించలేదు. ఒక నేను మార్పు అనేది కనపడలేదు ఆవిడలో, కేవలం భయం అంతే. సో ఏంటి ఆ లెటర్ సారాంశం ఏంటి, చదివారా? లెటర్ చదివానండి, నేను చూశాను లెటర్. అదే ఇంత ముందు ఎప్పుడు మాట్లాడినా బూతులు మాట్లాడేది, ఇప్పుడు లోకేష్ అన్న క్షమించు, జనసేన గారు మహిళలు క్షమించండి, అది క్షమించండి అని మాట్లాడింది అంతే ఆవిడ. క్షమిస్తారని అయితే నేను అనుకోవట్లేదండి. క్షమిస్తే అంతకన్నా మన చేతకంతనం అవుద్ది, అది క్షమిస్తే ఆవిడ్ని. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు ఇప్పుడు, క్షమించమంటారా లేకపోతే వదిలేయండి అన్న అని చెప్తారు? నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, కూటమికి చెప్తున్నాను, జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు, జనసేన మహిళలకి, టీడీపీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను నేను, ఆవిడ్ని క్షమిస్తే అంతకన్నా దరిద్రం ఉండదు. మనం క్షమిస్తే ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో మనం 5 ఏళ్ళలో అధికారంలో ఉన్నాం, రేపు పొద్దున్న మళ్ళీ మనం వస్తాం. ఒకవేళ జగన్ రాడనుకోండి, ఒకవేళ అధికారంలో వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఎంతకన్నా దారుణంగా తిడతాడు. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. లైక్ కొట్టండి అన్న. వాళ్ళు మారతారని చెప్పి అయితే మనం అనుకోవచ్చు అసలు. ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎందుకు చేసింది, ఆయన ఏం చేశాడు అంటారు? పవన్ కళ్యాణ్ ఆవిడకి కాదు, ఎవరికి ఏం చేయలేదు, ఏదో తిట్టాలి, అది పేటీఎం. ఇప్పుడు మీరు శ్రీరెడ్డి తిట్టింది అంటే దాని వెనక ఎంత పెద్ద మాఫియా ఉంది. జగన్ గారు మీకు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి, దీనికి అంత స్క్రిప్ట్. సజ్జల భార్గవరెడ్డి మొత్తం అంతా సోషల్ మీడియా నడిపించి వీళ్ళకి పేటీఎం, వీళ్ళందరికీ పేటీఎంస్ అనమాట. ఈ పేటీఎంలో వీళ్ళకి అమౌంట్ వేస్తుంటారు, వీళ్ళు బూతులు తిట్టడం, ఎవరి స్థాయికి తగ్గట్టాలి. భార్గవరెడ్డి అనేవాడిని ముందు అరెస్ట్ చేయాలి, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి, మొత్తం ఆ పేటీఎంస్ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. మేమంతా వాళ్ళ బాధితులు అండి. మేము ఒక ఏ సంబంధం జగన్ గారిని మేము ఎవరు ఏం అనకపోయినా సరే ఒక పోస్ట్, మేము పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టుకుంటే వచ్చి కింద మా అమ్మల్ని మా అక్కల్ని తిట్టేవారు. వచ్చి మా అమ్మలకి అక్కలకి వాళ్ళకి తిట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఏం సంబంధం అసలు రాజకీయాలకి? మేము పోనీ జగన్మోహన్ రెడ్డి విమర్శతో తిట్టామంటే పోనీ మమ్మల్ని వచ్చి వాళ్ళు తిట్టారనుకోవచ్చు, ఏ సంబంధం లేకుండా మేము పవన్ కళ్యాణ్ గారి గురించి 20 పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉందని పెడితే కిందకు వచ్చి కామెంట్స్ ఈ పేటీఎం బూతులు తిట్టేవారు వచ్చి. అలాంటి పేటీఎంలు వదిలేదు ఈ రోజు. ఆ వర్రా రవీంద్రారెడ్డి, ఏ శ్రీరెడ్డి, ఇంకా పెద్ద గ్యాంగ్ ఉంది, వీళ్ళంతా బూతులు తిట్టడానికే ఉండేవారు. వీళ్ళంతా
అందరం మేము బాధితులం, ఈ రోజు అంతా ఆవిడ బాధితులం. ఈ రోజు క్షమించేస్తున్నాం, క్షమించండి అంటే వాళ్ళు వదిలేయాల. నేనైతే ఒప్పుగానండి. కళ్యాణ్ గారు, లోకేష్ గారు మేము చెప్తున్నాం అంత కూటమి ప్రభుత్వానికి, వాళ్ళని మాత్రం వదలొద్దు. శ్రీరెడ్డిని అసలు వదలొద్దు. శ్రీరెడ్డినే కాదు, రామ్ గోపాల్ వర్మని, పోసాని కృష్ణమురళిని, వీళ్ళందరూ కూడా ఈ రోజు అరెస్ట్ చేయాలి. పోసాని కృష్ణమురళి ఎలాంటి బూతులు మాట్లాడాడండి? అధికారం ఉంటే మతం ఎక్కి మాట్లాడతారు. వీళ్ళు లంజా కొడక అని తిట్టాడండి పవన్ కళ్యాణ్. మీ కూతుళ్ళు ఎంత దారుణంగా మాట్లాడాడంటే, నువ్వు కుక్క చావు చెప్తావరని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. కూతుర్ని తీసుకొచ్చి మాట్లాడాడు మీడియా ముందు. అలాంటి వాళ్ళని ఈ రోజు వాళ్ళు క్షమించడం వదిలేస్తాం మనం. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలండి. శ్రీరెడ్డి ఒకటే కాదు, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ బోరగట్టున అరెస్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ కూడా అరెస్ట్ చేశారు. మార్పింగ్ ఫొటోస్ కూడా వేసాడు రామ్ గోపాల్ వర్మ, ఆయన కూడా అరెస్ట్ చేయాలి. అదే నోటీసులు ఇచ్చారు, మరి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నాం. అతను కూడా వదలకూడదండి. వీళ్ళు ఎంతో, శ్రీరెడ్డి ఎంతో, బోరగడ్డ అనిల్ ఎంతో, మిగతా వర్రా రవీంద్రారెడ్డి ఎంతో, రామ్ గోపాల్ వర్మ కూడా అంతే. ఇప్పటి నుంచి కాదండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నుంచి విమర్శిస్తూనే ఉన్నాడు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా అనమాట అతను మార్పు ఫొటోస్ కూడా వేసాడు పవన్ కళ్యాణ్. వాళ్ళు వచ్చి సినిమాలు కూడా తీశారు, సినిమాలు వివాహం లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద సినిమా కూడా తీసాడు ఆయన. మరి ఆయన క్షమితారు అనుకోవట్లేదు, వెళ్ళిపోతారండి. వీళ్ళు కూడా ఒక 6 రోజులు వీళ్ళు కూడా వేస్తారు అనుకుంటున్నాం. వదలకూడదని మాత్రం మేము చెప్తున్నాం కూటమి ప్రభుత్వానికి, ఏ ఒక్కరిని కూడా వదలొద్దు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే అన్న, మీ పేరు? శ్రీనివాస గోవింద. ఓకే సార్, ఒక ముక్కలో చెప్పాను, ఒక లైన్ లో. చాలా సూపర్ అండి, చాలా ఆర్గనైజ్డ్ గా, కన్స్ట్రక్టివ్ గా వెళ్తూ ఉన్నారు. రియల్ అప్రిషియేట్. ఓకే, రెడ్డి తెలుసుగా. సో ఆమె పొద్దున నిన్నో ఈ రోజు లెటర్ రాసింది, నాకు క్షమించండి, నేను మారిపోతాను అని చెప్పి. ఎలా చూస్తుంది దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడైతే మన గవర్నమెంట్ 2019 నుంచి 2020-24 వరకు వైసీపీ గవర్నమెంట్ ఉందో, అప్పుడు మానసికంగా చాలా క్షోభ పెట్టారండి పవన్ కళ్యాణ్ గారిని. సో ఇది చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలి. వన్స్ వాళ్ళు ఏదైతే మానసిక క్షోభ పెట్టి, అంటే ఇప్పుడు అతను కూడా దానికి మూల్యం చెల్లించుకున్నాడు, కర్మ ఫలితం కూడా పొందాడు. ఎవరంటే అతను కత్తి మహేష్. 3 సంవత్సరాలు ఇతను ఒక పొలిటికల్ బ్రోకర్ అండి. పవన్ కళ్యాణ్ అనే అతను రాజకీయ జోకరు, పవర్ బ్రోకరు, అంతకుముందు ఏమీ కాదు. మాటకి తీవ్రమైనటువంటి స్కిల్స్ నేను అనుకోను కాబట్టి అంతకంటే నీచమైన మాటలు మాట్లాడే కెపాసిటీ నాకు ఉంటుంది. మీరు దేవుడు కాదు, నన్ను ఒక మార్గం పొలిటికల్ బ్రోకర్, పవర్ బ్రోకర్. సార్, వన్ సబ్మిషన్. 2014 తర్వాత సంఖ్యలో ఇదే అభిమానులతో రజనీకాంత్ గారు మీటింగులు జరిగిన తర్వాత, 10ల సంఖ్యలో ఆయన ఇదిగో రాజకీయాల్లో ఆశాజనకమైన వార్తలు కొట్టిన తర్వాత ఆయన ఒక టైం పెట్టుకుని కన్క్లూడ్ అయ్యి ఎలక్షన్ కింద ఆయన స్ట్రాటజీగా మూవ్ అయ్యాడు. చెప్తున్నా, ఆయన కూడా 2014 నుంచి 3 సంవత్సరాల పాటు అసలు పరిస్థితి బయటకు వచ్చే సిచ్యువేషన్స్ ఎలాగుంటే అనలైజ్ చేసుకుని వచ్చినటువంటిది సహజంగా మాట్లాడిన ప్రతిదీ మన ఇంటలెక్చువల్ అని కాదు, మీడియా మేడ్ ఇంటలెక్ట్ తప్ప ఇతనుకున్న రాజకీయ పరిణితి ఏంది, ఇతను మాట్లాడతాడు, దేని మీద అవగాహన ఉంది, పబ్లిక్ గా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ నేను నువ్వెవరు పార్టీకి చెందవుగా? ఇతను పార్టీకి చెందరండి. ఇతను పవన్ కళ్యాణ్ నేను కూర్చున్నాం, ఏ సబ్జెక్ట్ కావాలి అండర్ ద సన్, ఎనీ సబ్జెక్ట్. పవన్ కళ్యాణ్ రమ్మను, అతని విషయ పరిజ్ఞానం ఏంటో అతను నేను టెస్ట్ చేస్తా, నమ్మను. రాజకీయాలు మాడే వద్దండి, రాష్ట్ర ఆదాయం చెప్పానండి, రాష్ట్ర అప్పు చెప్పానండి. పవన్ కళ్యాణ్ మాత్రం రాడు. అదే పెరిగితనం అంటారు. సబ్జెక్ట్ నేను అడుగుతున్నా, నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రం గురించి నీకేం ఉండు. పవన్ కళ్యాణ్ రా, చూసుకుందాం. ఏ సబ్జెక్ట్ లో నీకు నాలెడ్జ్ ఉందో, నాకు నాలెడ్జ్ ఉందో, డిస్కస్ సబ్జెక్ట్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, నువ్వెవరో నాకు తెలియదు. ఇప్పుడు మాట్లాడుతున్న సబ్జెక్ట్ గురించే మనం మాట్లాడుతున్నాము. ఆయనకి సబ్జెక్ట్ లేదంటున్నారు కదా, ఆయనకి సబ్జెక్ట్ లేదని చెప్తున్నారు కదా, ఏ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ పైన మీరు ప్రశ్నలు సొంత పెళ్ళాన్ని రక్షించుకోలేనాడు ఏం మాట్లాడతాడండి, రాష్ట్రాన్ని రక్షించేస్తాడంట. ఏం వాడితే ఎంత నీచంగా ఉంటుందో, నీచానికి దగ్గర మాట్లాడకు. కల్లాలు బిడ్డల దాకెళ్తే శృతి మించి ఆంధ్ర రాష్ట్ర
ఈయన మగవాళ్ళు అయితే అటు చెప్తున్నా సబ్జెక్ట్ గురించి చెప్పండి. అతనికి ఎంత సబ్జెక్ట్ ఉందో నేను చూస్తాను. పవన్ కళ్యాణ్ కామన్ సెన్స్ కామన్ నాలెడ్జ్ కూడా లేదు. రాజకీయ పార్టీ పెట్టాలంటే ఏం కావాలి, రాజకీయ పార్టీ నడపాలంటే ఏం కావాలి, పార్టీ నిర్మాణం జరగాలంటే ఏం కావాలి, అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యాడు. అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యాడు. అతనికి కామన్ సెన్స్ లేదు, ప్రజాస్వామ్యం గురించి తెలియదు, అంటే అసలు లేదు, రాజ్యాంగం గురించి ఏమాత్రం జ్ఞానం లేదు. కనీసం ఒక పార్టీ అన్న సత్య మహేష్ కూడా ఇలానే బీభత్సంగా అమ్మన బూతులు మాట్లాడి అమ్మని పిల్లల్ని ఈవెన్ జనసేన సింబల్ ని కూడా ఒక శుద్ర పూజలాగా చెప్పడం అవన్నీ చేసి ఆ కర్మానికి ఫలితం అనుభవించాడు కత్తి మహేష్. ఆ తర్వాత శ్రీరెడ్డి వచ్చింది, తర్వాత పోసాని కృష్ణమురళి, ఈ రామ్ గోపాల్ వర్మ. ఈ పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఇదేదో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ప్రాధాన్యత కాదు. వీళ్ళు ప్రజలు నమ్మారు, వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళకి ఓటు లేకుండా కూటమి ప్రభుత్వానికి వేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అందరినీ గెలిపించారు. లెటర్ రాసింది అనమాట, అందరూ నన్ను క్షమించండి, ఇంకోసారి చేయని తప్పు అని చెప్పి లెటర్ రాసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఆమెను వదిలేయమంటారా లేకపోతే వదిలిపెట్టకూడదు అంటారా? అటువంటి వాళ్ళని వదలకూడదండి. ఎందుకంటే మామూలుగా చిన్న చిన్నగా మాట్లాడిన వాళ్ళు అంటే ఒకసారి క్షమించమని అడిగితే చేయొచ్చు. చిరంజీవి గారి అమ్మగారిని మొత్తం వాళ్ళ కుటుంబంలో పిల్లలు, చిన్న చిన్న పిల్లలను కూడా నానా మాటల బూతులు మాట్లాడి ఆమె అనకూడని మాటలన్నీ మాట్లాడిన వాళ్ళని వదలకూడదు, ఎప్పటికీ క్షమించకూడదు అని మా అభిప్రాయం అండి. ఎప్పుడు కూడా క్షమించొద్దు. ఇప్పుడు ఆమె ఒక మహిళ ఏంటి ఇటువంటి యారా ఒరే ఇటువంటి మాటలు వస్తే అటువంటి మాటలు మాట్లాడతాం, మగవాళ్ళే మాట్లాడతలేదు, అటువంటిది ఆడవాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఎలాగుంటుంది? వదిలిపెట్టకూడదు, అయితే వదిలిపెట్టకూడదు, అటువంటి వాళ్ళని వదలకూడదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అండి, విన్నారుగా పబ్లిక్ ఏ విధంగా మాట్లాడుతున్నారో, వాళ్ళ స్పందన ఎలా ఉందో శ్రీరెడ్డి పట్ల. మన లోకేష్ గారిని మరియు పవన్ కళ్యాణ్ గారిని మరియు చంద్రబాబు గారిని మరియు పార్టీలో ఉన్న ఇతరులని, రఘురామ కృష్ణంరాజు గారిని టార్గెట్ చేసి చెప్పారుగా. ఇంతగా కొంతమంది ఏ విధంగా స్పందించారు. శ్రీరెడ్డి కాదామె, ఆమె అయితే బూతిరెడ్డి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఈ విషయాల్ని పెద్దలు విశ్లేషణ చేసుకుంటున్నారు. ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలనే దాని గురించి ఆలోచనలు జరుగుతున్నాయి. ఎవరైనా ఆలోచన చేస్తూ ఆచితూచి అడిగేయాలని, ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలి శ్రీరెడ్డి పట్ల అనేది త్వరలో ఫలితాలు రాబోతున్నాయి. మరో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు. అంతవరకు సెలవు, నమస్తే. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. లైక్ కొట్టండి అన్నా. నారా చంద్రబాబు నాయుడు అనే నేను